రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. నువ్వు ఎక్కడ కానీ డ్యూటీకి వెళ్ళడానికి మంచిగా మాకు ఎక్కడికన్నా సౌకర్యంగా పోవటానికైనా సింపుల్గా ఇక్కడ అన్ని చేసిన పథకాలు అయితే రేవంత్ రెడ్డి ఫ్రీ కరెంట్ కానీ అది బాగానే చేసిండు. తొందర వచ్చిన తొందరలోనే ఫ్రీ బస్ పెట్టడం కానీ ఫ్రీ కరెంట్ కానీ అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ల గురించి కానీ ఇంకోటి ఏది ఇప్పుడు రేషన్ కార్డు కొద్దిగా అప్పుడే పెట్టుకుంటాను అప్పుడే అప్లికేషన్ అయిపోతుంది. అన్న మంచిగానే చేస్తున్నారు రేవంత్ అన్న రెడ్డి. కొన్ని ఒకటి గుడి దగ్గర నుంచి న్యూసెన్స్ అయింది. తెలంగాణ వాళ్ళు గుడి ఎందుకు కూల్స్తున్నారు ఇప్పుడు అన్నీ కూల్ చేస్తున్నారు అంటే ఏదో ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ ప్లేసెస్ అక్కడ అన్నీ దాని నుంచి పెద్ద న్యూసెస్ అన్నీ అయితే బాగానే ఉన్నాయి. మరి ఫ్రీ బస్ పెట్టినప్పటి నుండి మహిళలు కొట్టుకోవడం కానీ కొంచెం న్యూసెన్స్ అవుతుంది కదా, మరి అది కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇక కొంచెం అదెందుకు గొడవ అనే వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నాదే నీదే అనేసి బాగా జుట్లు పట్టుకోవడం గొడవ కానీ ఇదైతే కామన్ జరుగుతూనే ఉంది. అంటే బస్సు పెట్టడం అంటే మన సేఫ్టీ గురించే పెట్టిండు. ఎంతగానో తెలంగాణ గురించి అంటే ఎంత ఫ్రీ బస్ అంటే ఇప్పుడు మనం ఎంతో ప్రయాణం చేస్తాం, లాంగ్ జర్నీ చేస్తాం, ఎంత టికెట్లు పెట్టుకుంటాం. అదైతే మనకైతే కొంచెం ఫ్రీగానే అనుకోవచ్చు. దానికైతే నేను హ్యాపీ ఫ్రీ బస్. మరి కేసీఆర్ గారి పాలన నచ్చిందా లేకపోతే రేవంత్ రెడ్డి గారిదే? కేసీఆర్ పాలన కూడా మంచిగానే ఉండే. సార్ని కూడా ఏమనదు. రేవంత్ రెడ్డి వస్తే ఇంకేమొస్తుందో కొత్తగా సో అది ఆశించి ప్రజలు అదే ఏమొస్తుంది కొత్తగా అనేసి దాని గురించి ఇప్పుడు ఆయన మంచిగానే చేస్తున్నారు అన్ని. ఇప్పుడు చేసేకడితే అయితే బాగానే చేస్తున్నారు. ఫ్రీ బస్సు రాగానే ఫ్రీ బస్సు ఒకటి రేషన్ కార్డుల గురించి అప్లికేషన్ పెట్టిన అది కూడా కంటిన్యూ అయిపోతుంది. ఇంకోటి అదేంటి ఇందిరమ్మ ఇండ్లు అది కూడా చేసిండ్రు. కొందరు పేర్లు వచ్చినాయి. కొందరు ఈ మధ్యలో ఉండే వాళ్ళు కూడా కొందరు ఏం చేస్తున్నారంటే అన్ని సెలెక్ట్ చేసేసినాక ఇది ఉంటుంది లేదు లేని వాళ్ళకి ఇవ్వాలి, ఉన్న వాళ్ళకి అదేంటంటే ఒకటి రేవంత్ అన్న చెప్పేది ఏంటంటే లేని వాళ్ళకి చూసి ఇవ్వాలి. ఉన్న లేని వాళ్ళకి అందరు కలిపేసిస్తే లేని వాళ్ళు గరీబ్ వాళ్ళు ఎట్లా బతుకుతాము? ఈ హైదరాబాద్లో మేము బతకటానికి వచ్చినాం. వాళ్ళని చూసి ఒకటి గదే మేము అనుకునేది మెయిన్ లేని వాళ్ళని చూసి ఇవ్వాలి. ఎవరు గెలుస్తారు? రేవంత్ రెడ్డి గారా కేసీఆర్ లేకపోతే బీజేపీ వస్తుందంట? బీజేపీ వస్తే బాగానే.